జిల్లా రామడుగు మండల కేంద్రం పంజాల ప్రమీల జగన్మోహన్ గౌడ్ సర్పంచి. నాకు ఇప్పుడు 45 లక్షల రూపాయలు రావాలా. హరితహారంలో ఒక్కొక్క ఉద్యోగి నుంచి 2.5% కట్ చేస్తాము, డబ్బులు రెడీ ఉన్నాయని పని చేయించిండ్రు. అందులో 5 లక్షలు రావాలి. మన ఊరు మన బడి మాకు సంబంధం లేదు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చేయాలా. వాళ్ళు చేయకపోతే మమ్మల్ని బ్రతిలాడి ఒత్తిడి చేసి కలెక్టర్లతోని చేయించారు. అదొక 10 లక్షలు రావాలా. ఇంకా కుల సంఘం భవనాలు, సీసీ రోడ్లు, ఇంకా చాలా పనులు చేయించి ఇప్పుడు నాకు 45 లక్షలు రావాలి. మరి నేను 1 ఇయర్ కింద కరీంనగర్ జిల్లా కలెక్టర్లో ఆత్మహత్య యత్నం చేసిన, అయినా ఫలితం లేదు. ఇప్పటికీ నేను అనేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే పని అంతా ప్రజల సంక్షేమం కొరకే, ప్రజా ఉపయోగాల కొరకే. మేము చేసిన పని కూడా అదే. అందుకోసం మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. ఒక్క కాంట్రాక్టర్కి ఇచ్చే డబ్బులు 9,000 కోట్లు 10,000 కోట్లు ఇస్తున్నారు. మా అందరి కలిపితే 1,200 కోట్లే. ఈ 1,200 కోట్లు ఎవరొక్కరికి ఒక 1000 కోట్లు ఆపినా కూడా మా డబ్బులు మొత్తం 95% ముడుతుంది. మాకు ఇది ఉండదు. 160 మంది చనిపోయారంటే ఆ కుటుంబాల గోస మీకు తలుగుతుంది. మరి మేము కూడా తక్కువేం కాదు, చదువుకున్న వాళ్ళమే, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళమే. మాకు కూడా ముఖ్యమంత్రి అయ్యే సత్తా లేకున్నా ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యే సత్తా ఉంది. అట్లా చదువుకున్న వాళ్ళం. మరి మేము కూడా ఇక్కడ కాకపోతే ఢిల్లీ వరకు కూడా పోతాం. మీరు ఒకటే ఆలోచించాలి, సర్పంచులు అనే వాళ్ళకు ముద్ర వేయద్దు. ఏ పార్టీకి సంబంధం లేదు, సర్పంచులు ఏ బీఫామ్ మీద గెలవలేదు. అట్లంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, టీఆర్ఎస్లో ఉన్నా, ఇప్పుడు ఏ పార్టీలో లేను. మరి నేను అప్పుడు చేసినాను, అది ప్రజలకు ఉపయోగం అవుతలేదా? శ్మశాన వాటికలు కట్టినాము, ప్రజలు ఉపయోగించుకోవట్లేదా? రైతు వేదికలు కట్టినాం, అగ్రికల్చర్ వ్యవసాయదారులు యూజ్ చేసుకుంటలేరా? ఇట్లా ప్రతి పని మేము చేసింది 2019 నుంచి 24 వరకు చేసిన ప్రతి పని ప్రజలకు ఉపయోగపడుతుంది. మరి ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ పుట్టిన నాటి నుండి కూడా ఏ సర్పంచ్ కూడా ధర్నా చౌక్ వరకు రాలేదు. మరి మీరు ఆ పరిస్థితిని మీకు సిగ్గుసేట్ అనిపిస్తలేదో తెలియదు, కానీ మాకైతే చదువుకున్న వాళ్ళుగా సిగ్గు అనిపిస్తుంది. దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చి మా సర్పంచ్ కుటుంబాలను ఆదుకోవాలి. చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున ఆ 160 కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతూ, మరి అయ్యా మీకు మనం చేస్తున్నాం మళ్ళొకసారి, మీరు ఈ తడవగిన డబ్బులు ఇవ్వకపోతే ఢిల్లీ వరకు వెళ్ళి రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడించడమో, రాహుల్ గాంధీని వేడుకోవడమో, ప్రధానమంత్రిని వేడుకోవడమో జరుగుతుంది. లేకుంటే నేనైతే చాలా కోపిష్టిని. మరి దాని ప్రకారం చెప్తున్నా, మీరు గినా గ్రహిస్తే ఎందరో నాయకులను, ఎందరో టెర్రరిస్టులు, నక్సలైట్లు చంపిరు. మేము నక్సలైట్లం కాదు, టెర్రరిస్టులం కాదు. ఆ ధైర్యం లేదు. ఆత్మహత్య చేసుకునే పిరికి పందలం కాదు. అందుకోసం మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఒకవేళ మేము మీకు తప్పుగా భావిస్తే మేము ఇప్పుడు కరీంనగర్ వెళ్ళే లోపల ఎన్కౌంటర్ చేయించు. ఒకవేళ ఆ దమ్ము నీకు లేకపోతే నిన్ను ఎట్లా కౌంటర్ చేయాలనో చేస్తాం. కౌంటర్ మీన్ మిమ్మల్ని చంపుతామని కాదు, మేము కూడా మా సత్తా ఏందో చూపిస్తామనే చెప్తున్నాం. మా సత్తా చూస్తారు మీరు. మా సత్తా మీకు తెలిస్తే మీరు ఇబ్బంది పడతారు. దయచేసి మేము అంత దూరం పోకముందే మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.